హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల కొండపైన మనం దర్శించుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రదేశం ఉందండి. అదే శ్రీవారి పాదాలు. ఈ శ్రీవారి పాదాలు తిరుమల కొండలలో ఎత్తైన కొండపైన నెలకొని ఉంటాయి. కాలి అందెల వరకు కూడా సుగంధభరితమైన వివిధ రంగుల పుష్పాలతో అలంకరించబడి ఉంటాయి. ఇక్కడ స్వామివారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా కూడా పుష్పాలతోనూ అలాగే తులసితోనూ నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా మనం శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించవచ్చు. పురాణాల ప్రకారం మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చేప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టారట, రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టారట, మూడవ పాదాన్ని నేడు ఆనంద నిలయంలో స్వామివారు ఉన్న ప్రదేశంలో పెట్టారని చెబుతారు. కోనేటి రాయుడు తిరుమల వెంకన్నను భక్తులే కాదండి, బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. వెంకటాచల క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకొని శిరస్సు వంచి పాద పద్మాలకు నమస్కరిస్తారట. ఈ శ్రీవారి పాదాలకు వెళ్ళే దారిలోనే మనం చక్రతీర్థం అలాగే శిలాతోరణం కూడా దర్శించుకోవచ్చు. మనం శ్రీవారి పాదాల వద్దకు చేరుకున్న తర్వాత 365 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఆ తర్వాత స్వామివారి పాదాలని దర్శించుకుంటే మంచిదని చెబుతూ ఉంటారు. మీరు వీడియో స్టార్టింగ్లో గమనించినట్లయితే మేము అక్కడ దీపారాధన చేసుకుని కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత స్వామివారి పాదాలను దర్శించుకున్నాము. ఈ శ్రీవారి పాదాల దగ్గర కొన్ని స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళిన తర్వాత స్వామివారి పాదాలని దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి పాదాల మండపము నుండి తిరుమల లోయ బహు సుందరంగా కనిపిస్తుంది. అంతేకాకుండా చుట్టూ చెట్లతో ఈ లొకేషన్ అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. చివరిగా ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి. శ్రీవారి పాదాల దగ్గర ఉన్న షాప్స్లో ఇటువంటి చిన్న స్వామివారి పాదాలని అమ్ముతూ ఉంటారు. ఇవి తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదట. మేము కూడా స్వామివారి పాదాలను తెచ్చుకొని దేవుడి మందిరంలో పెట్టుకున్నాము. ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన కొన్ని విశేషాలను మీ అందరితో కూడా షేర్ చేయగలిగాను. ఓం నమో వెంకటేశాయ.